సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతరకి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. జాతర పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచామని తెలిపారు. భక్తుల రాకపోకలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టామని అన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు సిబ్బందిని ఏర్పాటు చేశారని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం వాటిల్లకుండా విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు మనవి కానుకలు హుండీలలో మాత్రమే వేయగలరు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అగ్రంపాడు ఆత్మకూరు మండలం హన్మకొండ జిల్లా 2026 సంవత్సరం జాతరకు ఇచ్చేస్తున్నటువంటి భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరి వచ్చేసి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో కొన్ని ఏర్పాట్లు జరిగిన విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం. ముఖ్యంగా ఏంటంటే క్యూ లైన్స్ కూడా గతంలో ఏంటంటే స్పెషల్ దర్శనం, ధర్మదర్శనం పక్కనే ఉండడం వల్ల ఈ స్పెషల్ దర్శనం లైన్లోకి వచ్చేసి ధర్మదర్శనంలో జంప్ అయ్యి అందులో పోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ దర్శనం వేరే లైన్ పెట్టేసేసి ధర్మదర్శనం వేరే పెట్టేసినాం. 500 రూపాయల దర్శనాన్ని 200 రూపాయలుగా తగ్గించి దానికి సపరేట్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా వృద్ధులకు, వికలాంగులకు కలిపి ఒక లైన్ కూడా సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ఎందుకంటే ఈ 4 లైన్లు ఎట్ ఏ టైం పోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి లైన్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా మనకు పోలీస్ సిబ్బందితో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గతంలో 50 కెమెరాలు పెడితే ఈసారి 100 కెమెరాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా లైటింగ్ మీద ఫోకస్ ఎక్కువ చేయడం జరిగింది. గతంలో తక్కువ పెట్టాలని చెప్పి జనాలు తెలపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మేము ఇప్పుడు 500 నుంచి 600 వరకు ఎల్ఈడి లైట్స్ పెట్టడం జరిగింది. చుట్టుపక్కల ఎక్కడ కూడా చీకటి అనే వాతావరణం కనపడకుండా వెలుతురులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన వాటర్ కూడా అందిస్తున్నాం. అంతేకాకుండా మరుగుదొడ్లు కానీ, స్నానాల గట్టాలు కానీ ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కూడా తీసుకోవడం జరిగింది. నిరంతరం మనకు విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ అందుబాటులో ఉండేసి ఎవరికైనా ఏమన్నా జరిగిన వెంటనే చికిత్స ఇచ్చేసి కూడా వాటిని ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ వారి సహకారాలతో కూడా వచ్చే భక్తులు, జాతరకు వచ్చే భక్తులను కూడా వెంటనే గమ్యం చేసే విధంగా కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వారు అన్ని శాఖల సమన్వయంతో ఆర్డీఓ గారి సమక్షంలో ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఐనవోలు జాతరలో ఉన్నప్పుడు ఐనవోలు జాతరను